కవితకి కేసీఆర్కి మధ్య గ్యాప్ ఉందనేటువంటిది కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ లోపలనే కవర్ డ్రైవ్ చేసుకుంటూ లేదు అసలు మా నాన్నగారికి మాకు ఎలాంటి గ్యాప్ లేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. నిన్న అంటే ఎయిర్పోర్ట్ సాక్షిగా కవిత గారు మాట్లాడినటువంటి మాట రమ్య గారు, మా నాన్న దేవుడే కానీ చుట్టూ దెయ్యాలున్నాయి అని. ఎవరు దెయ్యం? దెయ్యాలా? దెయ్యాలు అంది, దెయ్యము అనలేదు. మీరు గమనించండి, దెయ్యాలు అంది. మా నాన్న దేవుడు అని ఎట్లా కరెక్ట్గా చెప్పావో అట్లాగే కరెక్ట్ అని నేను అనట్లేదు. కవిత చెప్పింది కదా, మా నాన్న దేవుడు, చుట్టూన్న వాళ్ళు దయ్యాలు అని. మరి పేర్లు చెప్పాలి కదా, పేర్లు చెప్పకుండా చుట్టూన్న వాళ్ళు దయ్యాలు అంటే అక్కడ ఉన్న అందరు దయ్యాలి. ఇంకా మరి అది ఏ ఒక్కరికి సంబంధించింది అని అయితే నేను అనుకోను. అక్కడ కోటరీ మెయింటైన్ చేసే వాళ్ళను అందరినీ కలిపి అంది. ఆ కోటరీలో ముఖ్యంగా ఎవరు ఉంటారు అసలు? ఆ కోటరీలుగా ముఖ్యంగా అక్కడ ఉండేది శకుని సంతోష్, ఎనీ టైం ఆల్ టైం అన్నట్టు ఉంటాడు. ఆ తర్వాత హరీష్, కేటీఆర్, కొంచెం కేటీఆర్ తక్కువ ఉంటాడు. అంటే ప్రగతి భవన్లో ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటున్నారు, కేటీఆర్ వేరే ఉంటున్నాడు. హరీష్ వెళ్తుంటాడు అప్పుడప్పుడు. ఏది ఏమైనా లెటర్ రాసింది నిజం కవిత, అది పబ్లిక్ డొమైన్లో పడ్డది నిజం. కవిత వీళ్ళని దయ్యాలన్నది నిజమే. అది వాస్తవంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అక్కడికి వెళ్తే పెద్ద అయినా మాట్లాడకపోతే చెప్పుకునే పరిస్థితి లేకుంటే ఈ లెటర్ రిలీజ్ చేసి ఉంటుంది. అంటే తనకు జరుగుతున్న ఇబ్బంది అంటే అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, పబ్లిక్ తెలియాలని నా బాధ అనుకొని లెటర్ రిలీజ్ చేసిందేమో. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని చెప్పి మీడియా కూడా కూస్తుంది. ఇక డిజిటల్ మీడియా గురించి అయితే మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు రమ్య గారు. నిజంగా కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా? ఒకవేళ గనక ఉంటే కవిత కేటీఆర్ కొట్టుకోవాల్సిన పరిస్థితి కనుక ఉంటే దేనికోసం? పవరా లేకపోతే ప్రాపర్టీసా? ఫస్ట్దేనండి, పవరే. అందరికీ పవరే కావాలి. పెద్ద ఆయన ఒక్క ఉంటే సరిపోతుంది అని ఏ ఒక్కరు అనుకోరు. అందరూ ఎప్పుడైతే పెద్ద ఆయన ముఖ్యమంత్రి అవుతాడో అని వీళ్ళు ఎవరూ అనుకోలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని ఎవరూ అనుకోలేదు. వీళ్ళు కుటుంబ సభ్యులు అయ్యిండ్రు కాబట్టి ఆ పవర్ ఎంజాయ్ చేసి వీళ్ళు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలనే ఉంది అక్కడ ఉన్న అందరికి కూడా. పెద్ద ఆయన ఒక్క ఆయన ఉంటే సరిపోతుంది, ఆయన నీడల మనం ఉందాము అనే ఆ సొయ్యి ఎవరికి లేదు. అందరికీ మాకు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేసినారు, పైసలు సంపాదించుకున్నారు, ప్రజల బాధ లేదు, ప్రజల గోసద లేదు. ఎంతసేపు ఆరాటం, పోరాటం, పైసలు సంపాదించుకోవాలని ఆరాటం, పదవి పోరాటం. అది ఈ పరిస్థితికి దారితీసింది ఈరోజు.